హాయ్ ఫ్రెండ్స్, మన మొక్కల గురించి వీడియో చేసి చాలా రోజులైంది కదండి. అందుకని కొద్దిగా మళ్ళీ మొక్కల గురించి చెప్దామని. అంటే సమ్మర్లో టిప్స్ పాటిస్తూ మనం మొక్కలు జాగ్రత్త చూసుకుంటే కనుక అవి చాలా పచ్చగా ఉంటాయండి, పాడవకుండా ఉండడానికి. మెయిన్ అంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, రకరకాల ఫెర్టిలైజర్స్ వాటర్ ఇస్తే కనుక మన మొక్కలకి చాలా మంచిదండి. చూడండి, మనం కొత్తిమీర ఇలా నీళ్ళల్లో వేసి కడుగుతాం కదండి. ఈ నీళ్లను పడేయకుండా మన మొక్కలకి ఇస్తే చాలా మంచిదండి. మనకి ఈ ఆకుకూరల వల్ల బెనిఫిట్స్ ఎలా అయితే కలుగుతాయో అలాగే అందులో ఉంచిన ఆ నీళ్ల వల్ల మన మొక్కలకు కూడా మంచి విటమిన్స్ మినరల్స్ మన మొక్కలకి మంచి బెనిఫిట్స్ దొరుకుతాయండి. అలాగే కొత్తిమీర అనే కాదు, లైక్ మనం తినే తోటకూర, పాలకూర, లేదంటే బచ్చల కూర, కడిగి నీళ్ళన్నీ కూడా మన మొక్కలకి ఇస్తే చాలా మంచిదండి. అలాగే కాయగూరల నీళ్ళు కూడా మనం కడుగుతుంటాం కదా నీళ్ళలో, ఆ నీళ్లు పడేయకుండా మన మొక్కలకి ఇస్తే చాలా లాభాలు దొరుకుతాయండి. మన మొక్కలకి మంచి పచ్చగా ఉంటాయి, మంచిగా గ్రో అవ్వడానికి బాగుంటుంది, సాయిల్ ఫెర్టిలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈవేళ మొక్కలకి ఇచ్చే న్యాచురల్ ఫెర్టిలైజరు పసుపు నీళ్లలో ఉల్లిపాయ తొక్కలేసి ఉంచానండి 2 రోజులే. ఇవి ఇలా ఇవ్వడం వల్ల మన మొక్కలకి చాలా మంచి బెనిఫిట్స్ దొరుకుతాయండి. ఉల్లిపాయ తొక్కల వల్ల మనం ఏంటంటే చూడండి, సీడ్స్ వేస్తాం కదా, విత్తనాలు తొందరగా మొక్కలు రావడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పసుపు నీళ్ళు ఇవ్వడం వల్ల మన ఆకులకి చూడండి తెగులు వస్తాయి కదా, లైక్ మొక్కలకి ఇలా మచ్చల్లాగా, ఆ మచ్చలు అవి రాకుండా బాగుంటాయండి ఆకులు పచ్చగా ఉండడానికి. అదేంటంటే పసుపు నీళ్ళు వారంకోసారి ఇస్తే కనుక మన మొక్కలకి చాలా మంచిదండి. అందుకని తప్పకుండా వారంకోసారి పసుపు నీళ్ళు ఇవ్వడానికి ట్రై చేయండి. చిన్నదో పెద్దదో మన గార్డెన్ ఎంత ఉంటే అంత బాగా చూసుకుంటే చాలా మంచిది కదండి. మొక్కల్ని పెంచే అలవాటు ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే చిన్నదో పెద్దదో మనకు మంచి ఆక్సిజన్ ఇస్తాయి. అలాగే మనం పెంచుకోగలిగిన ఆకుకూరలు చెప్తున్నాను కదా ఎప్పటికప్పుడు, తోటకూర, బచ్చల కూర, కొత్తిమీర, పుదీనా చాలా బాగుంటాయండి. పుదీనా చూడండి ఎంత పచ్చగా ఉందో. సమ్మర్లో అయినా సరే ఇలా ఉండడానికి కారణం ఏంటంటే మనం కొంచెం పెద్ద మొక్కలు ఉంటాయి కదండి, ఆ మొక్కల కింద పెడితే కనుక పుదీనా కూడా ఎండిపోకుండా పచ్చగా ఉంటుందండి. ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కోసుకుని మనం వాడుకోవడానికి చాలా బాగుంటుంది కదా. ఫ్రెష్గా మన ఇంట్లోనే మనం పండించుకుంటే ఆర్గానిక్గా ఉంటుంది. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఆర్గానిక్గా ఇస్తున్నాం కదండి, అందుకని మనకి హాని చేయదు, వాటికి కూడా హాని చేయదండి. అలాగే మనం పుల్లటి మజ్జిగ ఒక ఫెర్టిలైజర్ అండి, ఇది ఇస్తే కనుక మన దగ్గర ఇప్పుడు సీజన్ కదా, మల్లెపూలు చాలా బాగా పూస్తాయండి. మల్లెపూలు అనే కాదు, పూల మొక్కలకి పుల్లటి మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుంది. మన దగ్గర ఉన్నప్పుడల్లా ఈ ఫెర్టిలైజర్ మొక్కలకి ఇస్తే కనుక చాలా బాగా పువ్వులు కానీ కాయలు కానీ చాలా బాగా వస్తాయండి. మొక్కలకి మంచి ఫెర్టిలైజర్స్ లైక్ ఫ్రూట్ పీల్స్ వాటర్ అని, వెజిటేబుల్ పీల్స్ వాటర్ అని అన్నీ షేర్ చేసినాను కదండి వీడియోలు. అలాగే మన పోపుల పెట్టెలో ఉండే పోపుల సామాన్లతో కూడా మనం ఫెర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వచ్చండి. మన మొక్కలు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మసాలా దినుసులతో కూడా ఫర్దర్ వీడియోల్లో నేను నా మొక్కలకి ఈ వీడియోలు చేసి ఫెర్టిలైజరు చేసి మొక్కలకి ఇచ్చేటప్పుడు తప్పకుండా షేర్ చేస్తానండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు చేరాలంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. సో ఫ్రెండ్స్, మరిన్ని న్యాచురల్ ఫెర్టిలైజర్స్ తెలుసుకోవాలన్నా, ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరాలన్నా, అలాగే టిప్స్ గురించి తెలుసుకోవాలన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, మొక్కలు తప్పకుండా వేసి పెంచండి. థ్యాంక్ యూ.